హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను, అమ్మ ఇంక పిల్లలు ఇద్దరితో కలిసి షాపింగ్‌కొచ్చానండి. షాపింగ్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్‌డే ఉంది. ఆ పాప కోసం డ్రెస్ తీసుకోవడం కోసం వచ్చాను. అండ్ అలాగే గ్రాసరీస్ కొన్ని కొనేటివి ఉన్నాయి. అవి కూడా ఇక్కడ తీసుకోవాలని షాప్‌కొచ్చాను. ఇదొచ్చేసి స్టార్ బజార్ అండి. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటది. ఇక్కడ అమ్మ చెప్తుంది వీడియో తీస్తున్నారా నన్ను గూడా అనేసి. పైన వెస్ట్ సైడ్ ఉంటది. బట్ అక్కడికైతే ఇప్పుడు ఎళ్ళట్లేదు. చాలా కలెక్షన్ ఉంటది. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి ఫుల్ రష్ ఉంటారక్కడ. ఇక్కడ చూసారా ఫస్ట్ క్రై, స్టార్ ప్రొడక్ట్స్ అండ్ చాలా షాప్స్ ఉన్నాయి. మిస్బు అండ్ జూడియో గూడా ఉందండి. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ క్రైలోకొచ్చి ఇక్కడ చెప్పులు చూస్తున్నాను. మా చెల్లి వాళ్ళ పాప కోసం చూస్తున్నాను. తనకొచ్చేసి 4 ఇయర్స్. షాన్వి తన పేరు. ఆ పాప కోసమే షూస్ చూస్తూ ఉన్నాను. ఇక్కడ కలెక్షన్ బావుంది అని. బట్ షూస్ అయితే ఆల్మోస్ట్ 2000, 2500 అలా ఉన్నాయి. నాకైతే కొంచెం ఎక్కువ బడ్జెట్ అనిపించేసి తీసుకోలేదు. బట్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. చూస్తూ ఉన్నాను. మా అమ్మని అడుగుతూ ఉన్నాను. ఇది 2500 పెట్టి తీసుకుందామా అనేసి. తను వద్దు అని చెప్తుంది. ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ కూడా చూస్తూ ఉన్నాము. నా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చేసి జస్ట్ 1 ఇయర్ బేబీ అండి. ఆ పాప కోసమే షాపింగ్‌కని వచ్చాను ఇక్కడ. టాయ్ తీసుకోవాలా, డ్రెస్ తీసుకోవాలా అని అమ్మతో డిస్కస్ చేస్తూ ముందుకెళ్తూ చూస్తూ ఉన్నాము. అక్కడ ఏమేమి కలెక్షన్ ఉన్నాయని. ఇక్కడ చూసారా మా పాప వాళ్ళ సిస్టర్ కోసం డ్రెస్సెస్ చూస్తూ ఉంది షాపింగ్. బయటికెళ్తే అలా చెక్ చేస్తూనే ఉంటది. చిన్నపిల్లల కలెక్షన్ కల్పిస్తే నేను కూడా బుడ్డగా ఉంటే బాగుండేది మమ్మీ, ఇంత హైట్ ఎందుకయ్యాను అనేసి ప్రతిసారి చెప్తూ ఉంటది తను. ఇక్కడ వాళ్ళ చెల్లికి రకరకాల డ్రెస్సెస్ తీస్తూ ఉంది. ఇది బాగుంది కదా! ఇది తీసుకుందాం, అది తీసుకుందాం అనేసి. నేనైతే ముందు వచ్చిన పని కానివ్వు నిషు అనేసి చెప్తూ ఉన్నాను తనతో. అలాగే నేను కూడా చెక్ చేస్తూ ఉన్నాను. నాకు కూడా కలెక్షన్ అలా చిన్నపిల్లల బట్టలంటే చాలా ఇష్టము. చూస్తూ ఉన్నా డైలీ వేర్ కలెక్షన్ ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఎంత కాస్ట్‌లో ఉన్నాయి అనేసి. బ ఇక్కడ బాయ్స్ కూడా షర్ట్స్ బాగున్నాయి. అంతా కాటన్ ఫ్యాబ్రిక్. అంతలోపే ఇక్కడ నైట్ సూట్స్ అవన్నీ గూడా చూసాము. బట్ ఏవి అక్కడైతే తీసుకోలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు ఒక్కదానికి మాత్రమే ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇక్కడైతే వీళ్ళ దగ్గర ఫస్ట్ క్రై అంటే ఇంకా ఆల్మోస్ట్ బేబీ స్టఫ్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. పిల్లోస్ దగ్గర నుంచి క్యారీ చేసే టవల్స్ కానీ, టాయ్స్ కానీ అన్నీ ఉన్నాయి. టాయ్స్ కూడా చూసాను గానీ ఇంకా చిన్న పాప కదా! తను ఇంకా ఏం ఆడలేదు అలా అనేసి అవి డ్రాప్ అయిపోయాను. ఇక్కడ మా అబ్బాయి చెప్తూ ఉన్నాడు. బాడీ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకుందాం, గిఫ్ట్ హ్యాంపర్ లాగా చేద్దాము అనేసి చెప్తూ ఉన్నాడు. ఈ చిన్న చిన్న సూట్స్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. బట్ మా ఇంట్లో ఎవరు అంత చిన్న బాబు లేరు కాబట్టి నేను జస్ట్ చూసేసి అక్కడ పెడుతున్నా. మా వాడొచ్చేసి ఈ బ్లాక్ సూట్ చాలా బాగుందమ్మా, నాకు నచ్చింది అని చెప్తున్నాడు. తనేమో అలా చెక్ చేస్తూ ఉన్నాడు. నేనేమో పైనొచ్చేసి ఆడపిల్లల డ్రెస్సెస్ కనిపిస్తే ఆగం గదా! ఫుల్‌గా చెక్ చేస్తూ ఉన్నాను. ఏమేం కలెక్షన్ ఉన్నాయి అనేసి. ఈ డ్రెస్ ఒకటి నాకు నచ్చింది. బట్ కాస్ట్ వచ్చేసి 2800 చెప్పారు. అంత వర్తబుల్ కాదులే అనేసి ఇంకా వచ్చేసాను. మా అమ్మకి ఆ రేట్ చెప్పగానే అసలు షాక్ అవుతుంది. ఎంతెంత పెడుతున్నారు బట్టలకి మీరు అనేసి. ఫైనల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఈ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను. పీచ్ అండ్ బ్లూ కలర్. అమ్మేమో కొంచెం పెద్ద సైజ్ తీసుకో అని చెప్తుంది. నేనేమో వద్దు స్మాల్ సైజు, తను ఇంకా 1 ఇయరే కదా అని చెప్తున్నాను. మా పాప ఎప్పుడు ఫ్రాక్స్ అయినా ఇట్లా వెస్టర్న్ డ్రెసెస్ తీసుకోండి అనేసి స్కర్ట్స్, టీ షర్ట్స్ అవి చూస్తూ ఉంది. మొత్తానికైతే ఓన్లీ ఫ్రాక్ మాత్రమే తీసుకున్నాను. నాకు నచ్చిందే. ఇంకా కొన్ని కలెక్షన్స్ ఇక్కడ చూపించి చెప్తూ ఉంది. ఇలా నాకెందుకు ఉండవు నా సైజెస్‌లో ఇక్కడ అనేసి. నెక్స్ట్ ఇక్కడ పర్ఫ్యూమ్ షాప్స్. మేమేం లోపలికెళ్ళలేదు. జస్ట్ చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి జూడియో. నేను స్టార్ బజార్ వస్తే కంపల్సరీ జూడియో అటెండ్ అవుతూ ఉంటాను. ఇక్కడ కొన్ని కలెక్షన్ అయితే బావుంటాయి అండ్ లో ప్రైజెస్‌లో ఉంటాయి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసి జస్ట్ 4, 5 టైమ్స్‌కైతే మాత్రం ఇంత బడ్జెట్ చాలు అనిపిస్తది నాకు. పిల్లలకి గూడా నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాళ్ళ డైలీ వేర్ డ్రెసెస్ అన్నీ ఇక్కడే తీసుకుంటాను. వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయరు. ఎందుకు ఊరికే 2, 3 సార్లకే వేలు పెట్టడం నాకిష్టం ఉండదు పర్సనల్‌గా. అందుకని మాక్సిమం జూడియోలోనే ట్రై చేస్తాను. ఇక్కడ నా డ్రెసెస్ సెలెక్ట్ చేస్తుంది ఫస్టు.
ఆ టాప్స్ తీసుకో మమ్మీ అని చెప్తుంది. అవన్నీ జస్ట్ 499, 399 అట్లే ఉన్నాయి బడ్జెట్. బాగున్నాయి కలెక్షన్ అయితే. ఫ్యాబ్రిక్ కూడా నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఈ టాప్ ఒకటి తీసుకున్నాను. బాగుంది. ఇంకా కొన్ని వెరైటీస్ ప్రతి వీక్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా! జూడియోలో అన్ని స్టోర్స్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. అలా కొన్ని డ్రెసెస్ చూస్తూ ఉన్నాము. మా అమ్మేమో ఎంతసేపు చూస్తారు ఇంకా ఎంత టైం అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి నా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సేమ్ స్కూల్ వీళ్ళు ముగ్గురు. వాళ్ళిద్దరు వచ్చేసి ట్విన్స్. వీళ్ళ నేమ్స్ వచ్చేసి విశాలిని ఇంకా వికాష్ని అండి. సేమ్ బ్రాంచ్ వీళ్ళు ముగ్గురు. వాళ్ళిక్కడ ఇవి నెయిల్ పాలిష్ కలెక్షన్ బాగుందా అంటే మీరు కూడా చూడండి అనేసి చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని నాకొచ్చి చెప్తున్నారు ఇవి తీసుకుందాము అనేసి. మా పాప అందరూ సేమ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ లిప్స్టిక్ కలెక్షన్స్ అండి. ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా మేము చూస్తూ ఉంటే ఇక్కడ చూసారా ఒక పాప వచ్చి ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు ఇంత చిన్న పిల్లలు కూడా భలే స్మార్ట్గా ఉన్నారనిపించింది తనని చూడగానే. మా పాప నెక్స్ట్ ఇక్కడ అవుతుంది. ఎవ్రీ టైం బిల్డింగ్ దగ్గర ఇవన్నీ చెక్ చేసి ఇవి తీసుకుందాం మమ్మీ అవనేసి చెప్తూ ఉంటుంది. చెప్పుల కలెక్షన్ కూడా ఈసారి చాలా బాగా పెట్టారనిపించింది. లాస్ట్ వీక్ నేను వచ్చినప్పుడైతే కొంచెం తక్కువగానే అనిపించాయి. ఇవన్నీ న్యూ స్టాక్ అని చెప్పారు. జస్ట్ 299, 399 ఆ బడ్జెట్లోనే ఉన్నాయి. ఎక్కువగా డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్‌లా వేసుకునే వాళ్ళకైతే ఈ బడ్జెట్ చాలు అనిపిస్తుంది. ఈ షూ ఒకటి తీసుకొచ్చాడు. బట్ నేనైతే తీసుకోలేదు వాడికి. లాస్ట్ టైం సేమ్ తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చూపిస్తున్నాడు మా బాబు. ఎప్పుడు మీవే చూస్తావా నాతోటి రా అనేసి నన్ను తీసుకెళ్ళి వాడి డ్రెస్సెస్ దగ్గర చూపిస్తూ ఉన్నాడు. ఈ షర్ట్ నచ్చిందంట. బట్ అదైతే సైజ్ లేదు వాడిది. అలాగే కొన్ని జీన్సెస్ అవి చూస్తూ ఉన్నాము. ప్రతిసారి అంతే, మీరిద్దరు అక్క నువ్వు ఎప్పుడు మీవే తీసుకుంటారా అనేసి గొడవ చేస్తూ ఉంటాడు షాప్కి వెళ్ళినప్పుడల్లా. ఇక్కడ చూసారా మళ్ళీ చిన్నపిల్లల బట్టలు కనిపించగానే ఆగిపోయాను నేను. ఇక్కడైతే అమ్మ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది, వాళ్ళు ఉండట్లేదు అనేసి షాప్లో. నేనైతే మాత్రం మా చెల్లి వాళ్ళ పాపకి ఏమైనా కలెక్షన్ ఉందేమో అనేసి చూస్తూ ఉన్నాను. కొన్ని డ్రెస్సెస్ బాగున్నాయి కానీ బట్ తను ఇక్కడ మాతో స్టే అవ్వదండి. తను ఏపీలో ఉంటుంది. అందుకనేసి నేను మళ్ళీ వెళ్ళేసరికి అవి పొట్టిగైపోతాయి అనేసి కొంచెం ఆలోచన చేసి తీసుకుంటూ ఉన్నాను. పెద్ద సైజులో ఏమైనా కనిపిస్తే అది తీసుకుందాము అనేసి. తనకు కూడా అంతే, రెగ్యులర్ వేర్ అంతా నేను బిలో 500 లోపే ప్రిఫర్ చేయమని చెప్తాను. తను కొన్నా లేదా నేను తీసుకున్నా సరే ఎక్కువ బడ్జెట్ పెట్టి మనం వేస్తే 3-4 టైమ్స్కి వేస్ట్ చేయొద్దు అనేసి చెప్తాను మనీని. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా త్వరగా పెరిగిపోతూ ఉంటారు. బట్టలు అనేటివి తొందరగా పొట్టవుతూ ఉంటాయి. అండ్ దట్టు స్కూల్కి వెళ్ళే పిల్లలకి కంపల్సరీ యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఈ బట్టలు వేసే లోపే పొట్టుగైపోతాయి. ఇక్కడ ఈ జాకెట్ బాగా నచ్చింది మా పాపకి. బట్ కాకపోతే అది స్లీవ్లెస్లో ఉంది అనేసి నాకు వద్దు అని చెప్పింది. ఈ టీషర్ట్స్ అన్నీ కూడా 169 అట్లా ఉన్నాయి ప్రైజెస్. బట్ క్వాలిటీ అయితే నేను ఈ రేంజ్లో ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి 2 తీసుకున్నాను. ఇక్కడ చూసారా లాస్ట్ టైం మా పాపకి నేను ఫుల్ ఫ్రాక్ తీసుకున్నాను. అదే ఇప్పుడు షార్ట్ ఇట్లా జీన్స్ టాప్ లాగా పెట్టారు కలెక్షన్లో. చూపిస్తూ ఉన్నాను. సేమ్ ఎందుకు తీసుకుంటాం మళ్ళీ అనేసి. అమ్మ చెప్తూ ఉంది, ఇంక నీ పిల్లల్ని నేను పట్టుకోలేను, నువ్వే చూసుకో, గొడవ పెట్టేస్తున్నారు ఇద్దరు అనేసి. 2 నిమిషాలకే కొట్లాడుకుంటారు, వెంటనే మళ్ళీ ఒకటైపోతారు. ఇక్కడ చూసారా ఇద్దరు షాప్కి వెళ్తే అలా ఎప్పుడు ఒకేలా ఉంటారు. నెక్స్ట్ స్టార్ లేక్ వచ్చాము. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకునేది ఉందండి ఇంట్లోకి. నాకు స్టఫ్ కావాల్సినవి తీసుకుంటూ ఉన్నాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కిరాణా ఐటమ్స్ మొత్తం ఉంటాయి ఇక్కడ. అండ్ అలాగే క్రిస్మస్ సీజన్ కదా, ఏమేమి ఆఫర్లు పెట్టారో అని కూడా చెక్ చేసేదానికి లోపలికి వచ్చాను. ఇక్కడ కేరళ బనానాస్ చాలా ఎక్కువ దొరుకుతాయండి. ఇవి ఇక్కడే మాత్రమే తీసుకుంటాను నేను. కొంచెం బాగుంటాయి టేస్ట్ అయితే. మన బనానా కంటే అది కొంచెం వెరైటీగా ఉంటుంది రెడ్ కలర్లో. జామకాయలు కూడా నాటువి అండ్ ఇలా హైబ్రిడ్వి కూడా ఉంటాయి. ఇలా ప్రొమోగ్రెనేట్ అయితే వాళ్ళే ఆల్రెడీ ప్యాక్ చేసి ఉండేటివి ఉంటాయి అండ్ లూజ్లో కూడా దొరుకుతాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మా అపార్ట్మెంట్లో కూడా స్టాల్స్ లాగా పెడతారు ఎవ్రీ ఫ్రైడే. అక్కడ తీసుకోలేదు అంటే డెఫినెట్గా ఇక్కడికే వస్తాను. ఫ్రూట్స్ అన్నీ చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి ఇక్కడ. అన్ని వేరియేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి చాలా. అలాగే ఇక్కడ పిల్లలకి కెలాగ్స్ విత్ నట్స్తో ఉండే
సెరల్స్ తీసుకుంటూ ఉన్నాను. ఇవి మా పిల్లలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. అండ్ పిల్లలకి కూడా చాలా హెల్తీ. జనరల్లీ నట్స్ అవన్నీ నార్మల్‌గా పెడితే తినరు కదా! ఇలా ఈ వీటిలో కలిపి ఉండటం వల్ల ఈజీగా తింటారు. ఇందులో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి. చాక్లెట్ గానీ, రాగి ఫ్లేవర్ అన్ని వేరియేషన్ ఉంటది. నేనైతే 2 తీసుకుంటాను. ఎందుకంటే పాప చాక్లెట్ తింటది. బాబు తినడు కాబట్టి 2 తీసుకున్నాను. ఇక్కడ చూసారా న్యూట్రెల్లా మా ఇంట్లో ఎవ్రీ వీక్ కొనే ఏకైక ప్రోడక్ట్ ఇదే ఉంటదండి. మా పాప ఎప్పుడు ఒట్టిగా తింటూనే ఉంటదది. ఇలా కొన్ని ఓట్స్, చాకోసు ఇంట్లోకి కావాల్సినటివి అన్నీ ఇక్కడ సెర్చ్ చేస్తూ తీసుకుంటూ ఉన్నాను. ఏమేమి కావాలో అవి మాత్రమే చూస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా పెద్ద స్టోరు. అదంతా చూపించాలంటే 1 డే పైనే పడతదండి. ఇలా కొన్ని బాస్మతి బియ్యం అలా నేను బాస్మతి ఎప్పుడు ఇలా లూజ్‌లో ఉంటేనే తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ స్కై బ్యాగ్స్ అన్నీ 60% ఆఫ్ పెట్టారండి. ఇది ఓన్లీ ఈ క్రిస్మస్ సీజన్‌లోనే పెట్టారు. నెక్స్ట్ 1 వీక్ కల్లా తీసేస్తారంట. కొన్ని బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా అనిపించింది. స్కూల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇలా అన్నీ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. అన్నీ 60% ఆఫ్ అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇవైతే వర్తబుల్ అనిపించింది. జనరల్లీ చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటది. ఇదొచ్చేసి అమెరికన్ టూరిజం బ్యాగ్స్ అండి. ఇవి జనరల్లీ షాప్స్‌లో అయితే మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. అక్కడైతే మాత్రం 60% డిస్కౌంట్ పెట్టారు. ఇలా కొన్ని ఫుడ్ ఐటెమ్స్ కూడా పెట్టారు. బట్ నేనైతే ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు. ట్రై కూడా చేయను. ఎందుకంటే నేను ఇంట్లో ఓన్‌గా చేస్తాను కాబట్టి. ఇక్కడ మాత్రం నట్స్ కొన్ని ఇలా తీసుకుంటూ ఉంటాను ఎక్కువగా. సన్‌ఫ్లవర్ సీడ్స్ అట్లాంటివి. ఫ్రోజన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మా పాప తీసుకోవాలని నేను వద్దు అని చెప్తున్నాను. నట్స్ కూడా చాలా బాగుంటాయండి. ఎక్కువగా ఇక్కడే కొంటూ ఉంటాను. పిస్తా కానీ, బాదం ఇట్లా మల్టీ నట్స్ అన్నీ అక్కడే తీసుకుంటాను. కొన్ని బ్రెడ్ ఐటమ్స్, బిస్కెట్స్, బ్రెడ్ ఐటమ్స్ అట్లా కూడా ఇక్కడే బాగుంటాయి. తీసుకుంటాను ఇక్కడే ఎక్కువగా. మా బాబు వచ్చేసి నేను తిరిగి అలసిపోయాను. అందుకని నేను ఈ జ్యూస్ తీసుకుంటానని చెప్తున్నాడు. అది జ్యూస్ కాదు బటర్ మిల్క్ అని చెప్తూ ఉన్నా నేను. అయినా నాకు కావాలి అని చెప్పాడు. అందుకే నవ్వుతున్నా. వస్తే మాత్రం ఇక్కడ కూడా బౌల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తాను నేను. ఏమైనా మనకు సంబంధించినటివి ఉన్నాయేమో ఇంట్లోకి అని. ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ 99 రూపీసే అండి. ఇది డీమార్ట్‌తో కంపేర్ చేస్తే స్టార్ ప్రోడక్ట్ కొంచెం స్ట్రాంగ్‌గా కూడా ఉంటది అని నా ఫీలింగ్ పర్సనల్‌గా. మీలో కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తే మాత్రం డెఫినెట్‌గా నాకు కామెంట్ చేయండి. ఈ బాక్సెస్ వచ్చేసి 99 రూపీస్. అదొక సెట్ తీసుకున్నాను. బికాస్ సమ్‌టైమ్స్ మనం బయటికెళ్ళేటప్పుడు పిల్లలకి స్నాక్స్ అవి తీసుకెళ్ళడానికి బాగుంటది అనేసి. అమ్మ చెప్తుంది, ఇదేంటి ఏం రైస్ అని అడుగుతూ ఉంది నన్ను. ఇలా స్టార్ బజార్‌కొచ్చి అన్ని ప్రోడక్ట్స్ ఇలా చెక్ చేసి నాకు కొంచెం సేపు టైం పాస్ బయట ఉన్నాననే ఫీల్. అండ్ పిల్లలకి కూడా కొంచెం వాళ్ళకి బోర్ అయితే ఉంటుంది. బట్ టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అనే చెప్తాను. ఇలా కొన్ని ఐటమ్స్ మనకు కావాల్సినవి తీసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసానండి. అంతే నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది సండే రోజు. ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర ఇతను అంటున్నారు, "మళ్ళీ వచ్చారా మేడం మీరు" అనేసి నవ్వుతూ ఉన్నాడు. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.